ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఈ అక్టోబర్ నెల 2025 సంవత్సరంలో ఏ శుభముహూర్తాలు ఉన్నాయి, తర్వాత ఏ పండగలు ఉన్నాయి, ఏ రోజున ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు, శుభ కార్యక్రమాలు ఏ శుభ కార్యక్రమాలు చేసుకోకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ 1 ఆశ్వయుజ మాసం శుక్లపక్ష నవమితో ప్రారంభమవుతుంది. నవమి రోజున ప్రయాణాలు కూడా చేయకూడదు. కాబట్టి ఏ విధమైన శుభకార్యాలు ఈ రోజున మనం చెయ్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో పడింది కాబట్టి నవమి రోజున అమ్మవారి యొక్క పండగ బ్రహ్మాండంగా చేసుకోవాలా. దీన్ని మహర్నవమి అని అంటాం. మహర్నవమి రోజున ఆయుధ పూజలు ఇలాంటివన్నీ కూడా చేస్తాం. ఇకపోతే 2వ తేదీన విజయదశమి, శమీ పూజ, దుర్గాదేవి యొక్క ఉద్వాసనం చేస్తాము. ఉద్యాపనం అంతా కూడా సరస్వతి కూడా ఉద్వాసనం చేస్తాము. అపరాజితాదేవి అంటే ఎవరో కదండి, పార్వతీదేవి. అపరాజిత అంటే ఓటమి లేదు. ఆ తల్లి యొక్క పూజ ఈరోజు చేస్తాం. అలాగే గాంధీ మహాత్ముని యొక్క పుట్టినరోజు కూడా శుక్లపక్ష ఆశ్వేజ మాస దశమి కాబట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. కొత్తగా ఇళ్ళు కట్టుకోవచ్చు, స్థలాలు కొనవచ్చు, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేయొచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు చేసేయచ్చు. ఇక 3వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి మతత్రయ ఏకాదశి. ఆ రోజు ఏకాదశి రోజున ఉపవాసం కంపల్సరీ ఉండాల్సిందే. ఏమండి మేము ఉండమండి అని అనేటటువంటి వాళ్ళకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది ఒక మిషన్ లాంటిది. ఆ మిషన్ పాడైపోతుంది అనమాట. నెలలో రోజు కారు వాడుతున్నారనుకో కంటిన్యూస్గా వేడెక్కిపోద్ది కదా. వేడెక్కిపోయి తర్వాత మీరు నీళ్లు పోయాలి, ఆపాలి, కొంచెంసేపు అట్లాగా రెస్ట్ ఇవ్వాలి ఏ మిషనరీకైనా. కాబట్టి కంపల్సరీ మీరు ఎక్కువ కాలం బతకాలన్నా, ఎక్కువ ఆరోగ్యకరంగా ఉన్నానన్నా ఈరోజు ఏం తినకూడదు. మంచినీళ్ళతో సహా బంద్ చేయాలి. మతత్రయ ఏకాదశి. దీన్నే ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆనంద్ మార్గాన్ని గూగుల్ చేసుకోండి. ఆనంద్ మార్గ ఏకాదశి అని మీకు వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆనంద్ మార్గ ఆశ్రమంలో మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నిర్జల ఉపవాసం చేస్తారు. మిగతా ఆశ్రమాలు అన్నీ కూడా అదే పద్ధతిలో వెళ్తాయి. రోజుకి నెలలో 2 ఏకాదశులు నిర్జల ఉపవాసం చేయాలి. ఇకపోతే 4వ తేదీ వచ్చేసరికి శుక్లపక్ష ద్వాదశి. ఈ శుక్లపక్ష ద్వాదశిలో మనము పద్మనాభ శని త్రయోదశి అని కూడా అంటాము, పద్మనాభ ద్వాదశి అంటాము. ఈ రోజున ఏకాదశి రోజున అన్ని కార్యక్రమాలు కూడా పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇక పద్మనాభ ద్వాదశి రోజున వచ్చేసరికి భోజనాలన్నీ కూడా మనం చేసుకోవడం, పండగ చేసుకోవడం, స్వామివారి యొక్క వ్రతం చేసుకోవడం ఇలాంటివన్నీ చేయాలి. ఇకపోతే వర్జ్యం వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 7:29 దగ్గర నుంచి దుర్ముహూర్తం వెళ్ళిపోద్ది కాబట్టి చక్కగా ఆ తర్వాత మనము ఉపనయనాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇకపోతే 5వ తేదీ వచ్చేసరికి శుక్లపక్ష త్రయోదశి. ఆ రోజు శుక్లపక్ష త్రయోదశి రోజున మనం అందరం కూడా వివాహాలు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇకపోతే పండగలు, పూజలు అన్నీ చేసుకోవచ్చు. ఇకపోతే 6వ తేదీ శుక్లపక్ష చతుర్థి. మరి ఈ రోజున దైవారాధన చేసుకోవాలా. శుభ కార్యక్రమాలకి మనం పెద్దగా పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా చేయం. ఇకపోతే పౌర్ణమి 7వ తేదీ వచ్చేసరికి పౌర్ణమి. ఈరోజు లలితా శాస్త్రాలు చదువుకోవాలి, అమ్మవారి పూజలు చేసుకోవాలి, దత్తాత్రేయ స్వామివారి యొక్క పూజలు చేయాలి. చాలామందికి తెలియక దత్తాత్రేయ స్వామివారి గుళ్ళకి పొలోమంటూ పౌర్ణమి రోజున వెళ్ళిపోతున్నారు. అలాగే పౌర్ణమి రోజున అరుణాచలం వెళ్ళిపోయి గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజున చేస్తే చాలా బాగా ఉంటుంది, ఎక్కువ ఫలితాలు వస్తాయని మూఢనమ్మకాలు ప్రచారం చేశారు మా గురువుగారులే వాళ్ళంతా కూడా. కాబట్టి అదంతా కూడా ఆ జనంలో తొక్కిసలాట్లయిపోయి ఆడవాళ్ళకి, మా తర్వాత వికలాంగులకి, మళ్ళీ ఈ యొక్క ముసలి వాళ్ళకి ప్రమాదం జరిగేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, జరిగినాయి కూడా. కాబట్టి అవన్నీ మూఢనమ్మకాలు వాళ్ళు చెప్పినవి. నేను సైన్స్ ప్రొఫెసర్ని కూడా, అందుకని అధర్వణ మీద పండితుడిని కూడా. కాబట్టి ఏ రోజైనా సరే, పౌర్ణమి రోజున కాదు, ఏ రోజైనా సరే సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా పౌర్ణమి రోజున కాకుండా మిగతా అన్ని రోజులు కూడా ఏ రోజు కావాలితే వెళ్ళాలనుకుంటే ఏ రోజైనా వెళ్ళండి. పౌర్ణమి రోజున మాత్రం దేవాలయాలకి, గుళ్ళకి అదే పనిగా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, తర్వాత మీ ఇష్టం. ఇకపోతే 8వ తేదీ వచ్చేసరికి అశూన్య శయన వ్రతం అని ఉంటుంది. ఈ రోజున బహుళ పాడ్యమి ఆశ్వేజ మాసం. ఈ రోజున ఏ శుభకార్యాలు చేయకూడదు, దైవారాధన తప్ప. ఇకపోతే 9వ తేదీన బహుళ తదియ. ఆ రోజు మనము
అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. అట్ల తద్ది గౌరీదేవిని పూజ చేసుకోవాలి, గౌరీదేవి వ్రతం అట్ల తద్ది పండగ చేసుకోండి. ఇకపోతే 10వ తేదీన వచ్చేసరికి బహుళ చవితి, ఆ రోజు సంకటహార చతుర్థి వ్రతం చేసుకోండి. ఇంట్లో వినాయకుడిని పూజ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇకపోతే చవితి రోజున మనము ఏ శుభకార్యాలు మనం చెయ్యం, వదిలేయండి. ఇకపోతే 11న బహుళ పంచమి కాబట్టి మీరు చక్కగా గృహప్రవేశాలు చేసుకోవచ్చు. తర్వాత అన్నప్రాసనలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే 12వ తేదీన బహుళ షష్ఠి, ఆ రోజున షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకోండి, ప్రయాణాలు చేసుకోండి, ముక్కు పుడకలు ఇలాంటివన్నీ, ఉపనయనాలు ఇలాంటివన్నీ కూడా పనికొస్తాయి. ఇకపోతే బహుళ సప్తమి మరి 13వ తేదీ, ఆ రోజు కూడా అన్ని ఉపనయనాలు, అన్ని కార్యక్రమాలు, శుభకార్యాలు చేసుకోవచ్చు. 14వ తేదీ వచ్చేసరికి చిత్తకర్త అంటాం దాన్ని. బహుళ అష్టమి, ఆ రోజు ఏ విధమైన శుభకార్యాలు చేసుకోకూడదు, సామాన్యమైన పూజా కార్యక్రమాలు చేసుకోండి. ఇకపోతే 15వ తేదీ వచ్చేసరికి బహుళ నవమి, ఆ రోజు కాబట్టి బహుళ నవమి రోజున మనము ఏ కార్యక్రమాలు, ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి కుదరదు. శుభకార్యాలు, పూజ, సామాన్యమైన దైవ పూజ చేసుకోండి. ఇక 16వ తేదీ బహుళ దశమి, ఆ రోజు బ్రహ్మాండంగా మీరు పెళ్ళిళ్ళు అవన్నీ కూడా చేసుకోవచ్చు, శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే 17వ తేదీ వచ్చేసరికి బహుళ ఏకాదశి, ఆ రోజున కంపల్సరీ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నది మీ మిశ్రమలన్నీ కూడా అరుగుదల మిశ్రమంలో ఇమ్యూనిటీ పవర్, డైజెషన్ పవర్ తగ్గిపోయి మరి తొందరగా లోపల ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందువల్ల మిషన్కి మనం కంపల్సరీ ఏం చేయాలా, రెస్ట్ ఇవ్వాలి, అందుకోసం చేయండి. ఇకపోతే 18వ తేదీన ధనత్రయోదశి, ఆ రోజు శని త్రయోదశి కూడా, కాబట్టి ఆ రోజునంతా కూడా అన్ని శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. మహాలక్ష్మి తల్లిని మీరు పూజ చేసుకోండి, ఉపనయనాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 19వ తేదీ వచ్చేసరికి బహుళ త్రయోదశి, ఈ రోజున కూడా మొత్తం సమస్త నరక చతుర్దశి, మాస శివరాత్రి కూడా ఆ రోజు. అయితే పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా మనం చెయ్యము, శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే 20వ తేదీ వచ్చేసరికి బహుళ చతుర్దశి, బహుళ త్రయోదశి అయిపోయింది, ఇప్పుడు చతుర్దశి 20న దీపావళి అమావాస్య ఆ రోజు. కాబట్టి అమావాస్య రోజున అమ్మవారికి యక్ష కిన్నెర గంధర్వ కిన్నెర కింపురుష జాతుల దేవతలందరికీ కూడా మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే మహాకాళి లాంటి ఒకరు దేవతలకు కూడా చేసుకోవచ్చు. మహాలక్ష్మి తల్లికి జపం చేసుకోండి ఈ రోజున. అలాగే అన్నదానం చేయండి. అమావాస్య రోజున వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు అమావాస్య రోజున దేవాలయాలకి, స్వయంభూ దేవాలయాలకి అందరూ కూడా అలంపురం జోగులాంబ గుడికి వెళుతున్నారు. అక్కడ కూడా అమావాస్య రోజున నిద్రిస్తే మంచిది అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువ జనం అయితే మాత్రం వెళ్ళకండి. మామూలుగా మిగతా ఏ దేవాలయానికైనా, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి కూడా గానగాపురం వెళ్ళొచ్చు మీరు. ఇకపోతే 22వ తేదీ కార్తీక మాసం వచ్చిందండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మరి ఈ రోజునన్నీ కూడా శివుడికి బ్రహ్మాండంగా మీరు చేసుకోవచ్చు. 21న మనము కేదార వ్రతం, ఆకాశ దీపం కూడా మనం చేసుకుంటాము. కాబట్టి 20 వచ్చేసరికి దీపావళి అమావాస్య అయిపోయింది, దీపావళి పండుగ అయిపోయింది. ఆ తర్వాత కేదార వ్రతం చేస్తాం, ఆకాశ దీపం ప్రారంభం చేస్తాం. 22వ తేదీ వచ్చేసరికి అఖండ దీప ప్రారంభం ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఈ యొక్క 22వ తేదీన పాడ్యం ఉంది కాబట్టి పెద్దగా శుభకార్యాలు చెయ్యం. ఇకపోతే 23వ తేదీ వచ్చేసరికి చంద్ర దర్శనం ఉంది. ఆ రోజు బ్రహ్మాండంగా మీరంతా కూడా భగినీ హస్త భోజనం, మరి అన్నదమ్ముల అందరికీ కూడా, అన్నలంతా కూడా చెల్లెళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు భోజనాలు వండి పెడతారు. ఇది యముడి యొక్క చెల్లెలు అనమాట, అక్కడి నుంచి ఆచారం నుంచి వచ్చింది కాబట్టి అన్ని శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే 24 వచ్చేసరికి శుక్లపక్ష స్వాతి కార్తె అంటాము, తదియా బహుళపక్ష శుక్లపక్ష తదియా కార్తీక మాసం. ఈరోజు అన్ని శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. 24వ తేదీ వచ్చేసరికి శుక్లపక్ష తదియా అయిపోయింది కదా. ఇక 25 నాగుల చవితి అండి. నాగుల చవితికి శుభ్రంగా పుట్టలో పాలు పోసుకోవడం, నాగేంద్రుడికి మీరు దండాలు పెట్టుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండాలు పెట్టుకోవడం అంటే అన్ని శుభకార్యాలు కూడా మనం కొన్ని పెళ్ళిళ్ళు అలాంటివి చేయకూడదు, కానీ మిగతా చిన్న చిన్న చెవులు కుట్టించడము ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఇకపోతే 26వ తేదీ వచ్చేసరికి శుక్లపక్ష ఆశ్వేజ కార్తీక పంచమి, శుక్లపక్ష పంచమి. ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంది కాబట్టి మీరు బ్రహ్మాండంగా దైవ పూజలు చేసుకోండి. ఇకపోతే శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే 26వ తేదీన నాగ పంచమి కూడా అనమాట. అందుకని పుట్టలో పాలు పోసి దీపావళి మందులు అవన్నీ వెలిగించుకోవడం చేసుకోవచ్చు. ఇకపోతే 27వ తేదీ దగ్గరికి వచ్చేసరికి కార్తీక శుక్ల షష్ఠి ఆ రోజు. కాబట్టి ఆ రోజునంతా కూడా మనము
బ్రహ్మాండమైనటువంటి షష్ఠి కాబట్టి దైవ పూజలు అవన్నీ కూడా చేసుకోండి. శత్రువునిపై విజయం సాధించడానికి బెజవాడ కనకదుర్గమ్మ దేవత యొక్క పూజ ఇంట్లో చేసుకోండి. ఇకపోతే 28వ తేదీ వచ్చేసరికి మనకి శుక్లపక్ష అష్టమి. ఆ రోజు అష్టమి రోజున ఎవరు కదలరు కాబట్టి ఇంట్లో ఉండి జపం అంతా చేసుకోండి. ఇకపోతే 29వ తేదీ వచ్చేసరికి శుక్లపక్ష అష్టమి అయిపోయింది. 30 శుభకార్యాలు లేవు, అప్పుడు కూడా మనం ఇది చేసుకోవడమే. 30వ తేదీ వచ్చేసరికి శుక్లపక్ష నవమి. ఇప్పుడు ఇది ప్రయాణాలకు కూడా పనికిరాదు, ఇంట్లో కూర్చొని జపం చేసుకోవడం తప్ప, మామూలు వ్యాపారాలు చేసుకోవడం, దైవారాధన తప్ప. ఇకపోతే శుక్లపక్ష దశమి అండి. ఇది చాలా మంచి రోజు. ఈ దశమి రోజున మీరు కొత్త కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే కొత్త కొత్త పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఏవో ఒకటి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ రకంగా ఈ నెల ఇవన్నీ శుభకార్యాలు, శుభముహూర్తాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నన్ను బొల్లపూడి సత్యనారాయణమూర్తి అని చెప్పేసి నా నెంబరు నెట్లో ఉంటుంది, చూసుకొని నాకు కాల్ చేయొచ్చు. శుభమస్తు.